తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకు నామినేటెడ్ పదవిని కేటాయించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెన్నెల బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందిత చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆమె గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఈ నేపథ్యంలో ఆమెకు కీలక పదవి అప్పగించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకు నామినేటెడ్ పదవిని కేటాయించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెన్నెల బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందిత చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆమె గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఈ నేపథ్యంలో ఆమెకు కీలక పదవి అప్పగించింది ప్రభుత్వం.